హీరో రవితేజ, డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా విడుదల తేదీ ఆదివారం ఖరారైంది. ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రీమియర్స్ ఆగస్టు 14న ప్రదర్శించనున్నారు. యాక్షన్ అధిక ప్రాధాన్యత చిత్రం ఇది. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ అభిమాని అయిన రవితేజ ఈ సినిమాలోనూ ఆయన ఫ్యాన్ గా కనిపించనున్నారని సమాచారం. నిజాయితీ గల ఆదాయపు పన్ను అధికారిగా కనిపించనున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఓ అధికారి ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడుకు వెళ్ళాక ఏం జరిగిందన్నదే కథాంశం. క్యాడ్బరీ యాడ్తో క్రేజ్ సంపాదించుకున్న భాగ్యశ్రీ ఫోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. రవితేజ, హరిశంకర్ కాంబినేషన్ లో ఇంతకుముందు షాక్, మిరపకాయ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం నుండి వచ్చిన సితార్ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో పాట విడుదల కాబోతుంది. రెప్పల్ డప్పుల్ అనే సెకండ్ సాంగ్ జూలై 25న రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ లో రవితేజ డాన్స్ తో పోస్టర్ అదిరిపోయింది. దాంతో ఈ సాంగ్ లో రవితేజ మా స్టెప్పులు ఉంటాయని తెలుస్తుంది. ఈ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశమూ ఉంది. ఇందులో జగపతి బాబు కూడా ఓల్డ్ గిరప్ లో క్రూరమైన విలన్ గా కనిపిస్తున్నారు. స్వతహా అమితాబ్ అభిమాని అయిన రవితేజ ఈ వీడియో చివర్లో బిగ్ బీని ఇమిటేట్ చేస్తూ అభిమానుల్ని అలరించారు. భాగ్యశ్రీ ఫోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సచిన్ కేదేకర్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక న్యూస్ బయటకొచ్చింది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. మాస్ రాజా సినిమాలో మరో హీరోనా ఎవరంటూ ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ కూడా మొదలైంది. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా ఉంటాడని తెలుస్తుంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ మధ్య డీజేటీలు, ఢిల్లీ స్క్వేర్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అతను సినిమాలో ఉంటున్నాడని సినిమాపై మరింత హైప్ ఏర్పడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.